నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ తాను మళ్లీ పోటీ చేస్తానని ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని కవితకు ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. ఉస్మానియా యూనివర్సిటీలో 500 మంది విద్యార్థుల హాస్టల్ భవన శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. హాస్టల్ కేటాయింపులో ఓయూవీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకుల దాడులను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి 97వ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయి కుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధి వద్ద ఉదయం 7 గంటలకు గురువందనం, సాయి భక్తి గీతాలతో వేడుకలు ప్రారంభిస్తారు. కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామంలో వింత చోటు చేసుకుంది. 2 తలలతో జన్మించిన గొర్రెపిల్లను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా క్యూ కట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప మానవతావాది అని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్సీలు కళ్యాణి, రఘురాజు, రఘువర్మ, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, జకంపూడి రాజా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారిని కాశీమఠం పీఠాధిపతి శ్రీమద్ సంయమేంద్ర తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు అందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ రాష్ట్ర మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు జైల్లో నిబంధనలకు విరుద్ధంగా సకల సదుపాయాలు అందుతున్నాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు తిహార్ జైల్ సెల్లో మసాజ్ చేస్తున్నారని ఆరోపించింది. గాంధీ భవన్ లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణి వెబ్సైట్, భూ సంబంధిత సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు పోలీస్ సహకారంతో దాడి చేశారని, పోలీస్ డైరెక్షన్ లో దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కస్టమ్, జీఎస్టీ అధికారుల పేరుతో గోల్డ్, సిమెంట్, స్టీల్, లిక్కర్ బిజినెస్ మ్యాన్లకు తక్కువ రేటులో స్టాక్ ఇప్పిస్తామంటూ 28 కోట్లకు పైగా టోకరా వేసిన 2 నిందితులు నారాయణ గౌడ్, శైలజను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లిలోని ఎన్ఆర్సీ అండ్ సన్స్ కి సంబంధించిన హెచ్పీ పెట్రోల్ బంక్ లో డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రోలజీ సత్యనారాయణ నేతృత్వంలో లీగల్ మెట్రాలజీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ మరియు సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం మాదిరిగా అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7 వారాలు ప్రారంభమయ్యాయి. కేరళ రాష్ట్రం పతనంతిట్టలో ప్రమాదానికి గురైన అయ్యప్ప భక్తుల బాధితుల కుటుంబాలను ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రన్న వెంకటేష్ పరామర్శించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో రైతులు, ప్రజా సంఘాలతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అభ్యుదయ రైతు కండాపు ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. చంద్రబాబు, లోకేష్ పై మంత్రి మెరుగు నాగార్జున విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సానుభూతి బెడిసి కొట్టినట్లు కనిపిస్తోందన్నారు. అందుకే వికేంద్రీకరణ గురించి ప్రజలు అడుగుతుంటే దిగజారి మాట్లాడమే కాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ముగల్తూరు పంచాయతీ ఆదర్శనగర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో సహజీవనం చేస్తున్న నెగ్గిన లక్ష్మి అనే మహిళను నకపోతురాజు అనే వ్యక్తి చితకబాదడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మి ప్రాణాలు వదిలింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. ఏఎఫ్డిటి విద్యా సంస్థలను పూర్తిగా ప్రభుత్వపరం చేయాలంటూ ఆందోళనకు దిగారు.